For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అసలు మౌఢ్యమి మూఢమి అంటే ఏంటి? అంటే ఈ రోజుల్లో చాలా మంది శుభకార్యాలు చేయొచ్చా చేయకూడదా అనే సందేహం కూడా ఉంటుంటది. ఒకవేళ చేయకపోతే గనక ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు గురుగారు? తప్పకుండా అమ్మా. ఇంకో సందేహం ఏంటంటే చాలా మందికి మౌఢ్యమా మూఢమా అనేది తెలియదు. ఏమనాలి అసలు? మౌఢ్యమి అనాలా, మూఢమి అనాలా? తప్పకుండా అమ్మా, మంచి క్వశ్చన్. ఓం శ్రీ గురుభ్యో నమః. మౌఢ్యమి మూఢమి అని అంటే ఏంటంటే అసలు మామూలుగా ఏంటంటే మౌఢ్యమి అని అంటారు. ఇక కొంతమంది పలకలేని వ్యక్తులు ఏంటంటే మూఢమి అంటారు. అంటే మూఢమి అన్నా మౌఢ్యం అన్నా కూడా పరిభాషలో ఒకటే, కానీ మౌఢ్యమి అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మౌఢ్యాలు అనంటే ఏమిటి అని అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనకి గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యం అనేది వచ్చింది. అంటే గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యం అని అంటే ఏమిటనంటే సహజంగా మనం పంచాంగ గణన ప్రకారంగా గురుమౌఢ్యాలు శుక్రమౌఢ్యాలు అనేది ఏర్పడుతుంటాయి. అంటే భూమి రవి గురువు ఒకే సరళ రేఖ మీద వస్తే గురుమౌఢ్యం అని, భూమి రవి అలానే శుక్రగ్రహం అనేది ఒకే సరళ రేఖ మీదకి వస్తే అది శుక్రమౌఢ్యం అని అంటారు. అంటే ఒకే స్ట్రైట్ లైన్ మీదకి వచ్చినాయి అనుకోండి, ఈ మూడు కూడా అంటే ఎర్త్ ఒకటి, సన్ ప్లానెట్ ఒకటి, జూపిటర్ ఆర్ వీనస్ ప్లానెట్, ఈ మూడు కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద వస్తే దాన్ని మౌఢ్యమి అని అంటారు. మౌఢ్యమి అంటే ఏమిటి అంటే ఇక్కడ ఏదైనా సరే ఒక మౌఢ్యమి సంభవించిందనుకోండి, అంటే గురు శుక్ర మౌఢ్యాలు సంభవిస్తే కొన్ని శుభ కార్యక్రమాలు చేయరు. అంటే ఇక్కడ ఏదైనా సరే రవికి అంటే గురువుకి రవికి ఉన్న మధ్య దూరం అనేది 11 డిగ్రీలు వెనక ముందు వస్తే అప్పుడు గురుమౌఢ్యం అని, అలానే 11 డిగ్రీలు ఏదైతే శుక్రుడికి రవికి మధ్యలో వెనక ముందు వస్తే దాన్ని శుక్రమౌఢ్యం అని అంటారు. అంటే నిజంగా ఇంకా చెప్పాలనుకుంటే ఏంటంటే 14 డిగ్రీలు రుజుగతిలోను గురువుకి, 12 డిగ్రీలు వక్రగతిలోనూ ఉంటే మనకి గురుమౌఢ్యమని, 10 డిగ్రీలు రుజుగతిలోను అలానే 8 డిగ్రీలు వక్రగతిలోను ఉంటే ఇక్కడ మౌఢ్యం వస్తుందని అర్థం. అంటే రుజుమార్గంలో ఉన్నప్పుడు ఇన్ని డిగ్రీల్లో ఉండాలి, వక్రగతిలో ఉన్నప్పుడు ఇన్ని డిగ్రీలు ఉండాలని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువుకి రవికి మధ్యలో ఆధునికంగా ఉండే పంచాంగ నిర్మాణాన్ని బట్టి కనీసం 11 డిగ్రీల దూరంలో ఉంటే రవికి గురువు కానీ శుక్రుడు కానీ ఉంటే మౌఢ్యం ఏర్పడుతుంటుంది. ఇక్కడ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యం ఏర్పడినప్పుడు ఏంటంటే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు, అంటే ద్వితీయ కుటుంబ భావానికి కారకుడు, పంచమ భావ కారకుడు, అలానే భాగ్య లాభాధిపతులకు కారకుడైన వాడు గురువు. గురువు ఏమిస్తాడు? సంతానాన్ని ఇస్తాడు. అంటే సంతానం సంపత్ప్రదం అంటారు. అంటే సంతానమే సంపదనిచ్చేది. ప్రపంచంలో సంపద ఎక్కడా ఉంటుందంటే పిల్లల దగ్గరే సంపద ఉంటుంది. అందువల్ల సంతానం కలగటానికి కానీ, కుటుంబ భావానికి కానీ, అలానే భాగ్యము లాభము అంటే ధనం కలగటానికి, సంతానం కలగటానికి, విద్య కలగటానికి, వీటన్నిటి కూడా కారణభూతుడు ఎవరంటే జూపిటర్ ప్లానెట్, గురువు బాగుండాలి. శుక్రుడు ఏంది? భోగాన్ని, భాగ్యాన్ని, వివాహాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. అంటే ఆభరణాలు, కోరికలు, కామ్యము ఇలాంటి ఇచ్చేవాడನ್ನು కూడా శుక్రుడు. కాబట్టి అక్కడ గురు శుక్రుల యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన జ్యోతిష్ శాస్త్రంలో. ఈ గురు శుక్రులు అనుకూలంగా ఉంటేనే మన జీవితం అనేది దాదాపుగా 60% నడిచే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు మౌఢ్యాలు కానీ శుక్రమౌఢ్యాలు అనేవి ఉండకూడదు. ఆ సమయంలో వివాహాది శుభ కార్యక్రమాలు చేయకూడదు. దానికి కారణం ఏంటంటే భూమి రవి గురువు ఒకే స్ట్రైట్ల మీద వస్తే మనకి గురుమౌఢ్యం అని, భూమి రవి శుక్రుడు వస్తే శుక్రమౌఢ్యం అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ భూమి రవి గురువు ఒకే స్ట్రైట్ లైన్ ఒకే సరళ రేఖ మీదకి వస్తే గురువు ఇచ్చే ఏదైతే ఫలితం ఉంటుందో భూమి మీద ఉండే మనుషులకి ఆ ఫలితం అనేది దక్కదు అని అర్థం. అంటే ఆ మౌఢ్యంలో గురువు యొక్క ఛాయ అనేది ఆ శుభ కార్యక్రమాల మీద పడదు అని అర్థం. అంటే గురుబలం ఉండాలంటారు మనం పెళ్ళికి. అలానే సంతానం కలగాలంటే గురుబలం ఉండాలంటాం మనం.
అంటే ఆ గురువు యొక్క ఏదైతే ఫలితము, ఆ గురువు ఇచ్చే విశేషమైన ఫలితం అంతా కూడా ఆ శుభ కార్యక్రమం మీద పడదు. మనం ఏదైతే ఒక ముహూర్తం అనేది మనం పెట్టుకున్నామో ఆ ముహూర్తంలో గురువు నిర్వీర్యం అవుతాడని అర్థం. ఆ నిర్వీర్యం అయ్యాడనుకోండి, సంతానం కలగదు, విద్య అందు అనుకూలంగా ఉండదు, ఉపనయన సంస్కారాలు చేస్తారు, మౌఢ్యంలో చేయకూడదు. ఉపనయన సంస్కారం మౌఢ్యంలో చేశారనుకోండి, అందరికి విద్య అనేది రాదు, అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. వివాహపరంగా గురుబలం లేదనుకోండి, ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి, అంటే ఆర్థిక స్థితిగతులను అనుకూలంగా ఉండవు ప్రధానంగా. దానితో పాటు సంతానం కలగదు. అందువల్ల దీనితో పాటు ఇవన్నీ కూడా కలగలేదు అని అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయని అర్థం. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అంటే భార్యాభర్తలు ఏకాభిప్రాయ సాధన అనేది ఉండదు. అలానే భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు, గొడవలు తగాదలతో కూడుకున్నది అని అర్థం. అంటే అక్కడ గురువు కారణం. అలానే శుక్రుడు కూడా, శుక్రుడి యొక్క ఏదైతే ఆ శుక్రగ్రహం యొక్క విశేషమైన ఫలితం అంతా కూడా ఆ ముహూర్తం మీద ఉండాలి. శుక్రుడు నిర్వీర్యం అయిపోతాడు అంటే అస్తంగత దోషం అని అర్థం. అంటే రవి శుక్రుల యొక్క కలయిక, రవి గురువుల యొక్క కలయిక అనేది మంచిది కాదు ఇక్కడ. అంటే ప్రతిసారి రవి గురువులు కలుస్తారు ఎక్కడొక్కడ, ప్రతిసారి రవి శుక్రులు కూడా కలుస్తారు, అలా కాదు. అక్కడ ఏంటంటే దాని యొక్క డిస్టెన్స్ అనేది ఒకటే సరళ రేఖ మీదకి వచ్చి 11 డిగ్రీలు రవికి వెనక ముందు గురువు ఉంటే లేదా శుక్రుడు ఉంటే దాన్ని మౌఢ్యం అంటారు. కానీ చాలామంది కూడా తెలియదు, రవి గురువులు కలంగానే మౌఢ్యం కాదు, అలానే రవి శుక్రులు కలవంగానే మౌఢ్యం కాదు. అందువల్ల ఇక్కడ కొన్ని శుభ కార్యక్రమాలు చేయొచ్చు. అంటే శుక్రుడి యొక్క ఫలితం అనేది ఆ ముహూర్తం మీద ఉండదు. వివాహం పెట్టుకున్నా, గృహప్రవేశం పెట్టుకున్నా, గృహారంభమైన, ఉపనయనమైన ఈ గురువు శనుల యొక్క ఫలితం, శుభ ఫలితం అనేది ఉండకపోతే ఆ ముహూర్తం అనేది వ్యర్థము అని అర్థం. అంటే గురువు ధనాన్ని ఇచ్చేవాడు, సంతానాన్ని ఇచ్చాడు, భోగభాగ్యాలను ఇచ్చేవాడు, శుక్రుడు వివాహాన్ని చేసేవాడు, సుఖాన్ని, భోగాన్ని, కామ్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. అంటే ఒక కోరిక అనేది ఒకటి మనిషికి ఉండాలి కదా, ఆ కోరికతోనే జీవితాన్ని జీవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక లక్ష్యం అనేది ఒకటి ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఇచ్చే గ్రహాలు ఏంటంటే శుభగ్రహాలు గురువు శుక్రుడు. ఈ గురువు శుక్రుడు ఆ ముహూర్తానికి నిర్వీర్యమైతే ఆ ముహూర్తం యొక్క ఫలితం అనేది, బలం అనేది ఉండదని అర్థం. కాబట్టి మౌఢ్యం అనేది దానిలో కొన్ని చేయకూడదు, కొన్ని అంటే ఎక్కువ పర్సెంట్ చేయకూడదు. అంటే ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అంటే వివాహము, గృహారంభము, అలానే గృహప్రవేశము, అలానే చౌలవము అంటారు, చెవులు కుట్టించటం కానీ, అలానే అక్షాభ్యాసం కానీ, విద్యారంభాలు కానీ, అలానే చెరువులు తవ్వించడం, బోరింగ్ వేయటం, అంటే తటాకాలు, చెరువులు తవ్వించటాలు, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. మరి దేవాలయం ప్రతిష్టలు, ఉపనయనాలు, దేవాలయ నిర్మాణాల్లో శంకుస్థాపనలు, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. మరి చేసేవేంటివి? జాతకర్మలు కొన్ని ఉంటాయి. జాతకర్మ పుట్టినప్పుడు శిశువుకి నక్షత్రం యొక్క దోషము, అంటే నక్షత్ర శాంతి, అలా నాళవేష్ట జనన శాంతి, బాలారిష్ట గండ దోషాలు, నక్షత్ర జపాలు, నవగ్రహ జపాలు, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా, అభిషేకాలన్నీ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు అన్నప్రాసన, సీమంతము, బారసాల కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నప్రాసన ఒక శిశువు పుట్టిన తర్వాత 6వ నెల 6వ రోజున అన్నప్రాసన చేయాలి. అది చేయకపోతే ఆకలితోటి ఇబ్బంది అవుతాడు పిల్లలు. అందువల్ల అన్నప్రాసన చేయాల్సిందే. సీమంతం తప్పదు. ఏదైతే నెలలో వాళ్ళు అనుకుంటారో 5, 7, 9 నెలల్లో సీమంతం చేయాల్సిందే. సీమంతాన్ని ఆపకూడదు కదా. ముత్తైదువులందరూ రావాలి, ఆ అమ్మాయిని మంచి ఆశీర్వచనం చేయాలి, మంచి బాలుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ జన్మించాలి. కాబట్టి సీమంతం ఆపడానికి వీల్లేదు. బారసాల కూడా ఆపడానికి వీల్లేదు. బారసాల అంటే ఏమిటి? అమ్మాయిని ఉయ్యల్లో వేయటం, అమ్మాయిని అబ్బాయిని కానీ ఉయ్యల్లో వేయటం, అంటే 21 రోజు చేసే, అది కంపల్సరీ కూడా బారసాలనే చేయాలి. కాబట్టి ఇవి బారసాల కానీ, అన్నప్రాసన కానీ, సీమంతం కానీ ఇవి చేయాల్సి వచ్చిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేయాలి, కొన్ని కార్యక్రమాలు చేయకూడదు. అంటే వివాహాది, గృహప్రవేశం, గృహారంభం అంటే శంకుస్థాపన, దేవాలయం ప్రతిష్టలు, ఉపనయనాలు, చెరువులు తవ్వటం, బోర్లు వేయటం, ఇలాంటివన్నీ కూడా మౌఢ్యమి రోజున చేయకూడదు. మౌఢ్యమి ఉన్న కాలంలో బట్టలు కొనుక్కోవచ్చు, బంగారు నగలు కొనుక్కోవచ్చు, దాని తప్పులేదు. వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు, వాటికే సంబంధం ఏం లేదు. అది దానికి మిగతా వాటికి సంబంధం లేదు. కానీ నేను చెప్పిన వాటికి మాత్రమే సంబంధం. అవి మాత్రమే చేయకూడదు, కానీ మిగతావన్నీ కూడా చేసుకోవచ్చు. హోమం చేసుకోవచ్చు, దేవాలయ దర్శనం చేసుకోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేయొచ్చు, రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు, దానికి తప్పేం లేదు.
అందువల్ల ఇవన్నీ మౌఢ్యం అనేది చూసుకోవాలి. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యం అనేది ఏర్పడింది. ఈ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యంలో కొన్ని రోజుల పాటు అంటే మనకి మే 26 నుంచి ప్రారంభం అవుతుంది. అంటే మే 26 అంటే ఏప్రిల్ 26వ తారీఖు నుంచి 12 గంటల 6 నిమిషాలకు, అంటే ఏప్రిల్ 26 12 గంటల 6 నిమిషాల నుంచి ప్రారంభమై మళ్ళీ జూన్ వరకు 11వ తారీఖు వరకు కూడా మౌఢ్యం అనేది ఉంది. అందులో శుక్రమౌఢ్యాలు మళ్ళీ గురుమౌఢ్యాలు కూడా ఏర్పడ్డాయి. అందువల్ల ఇక్కడ మౌఢ్యాల విషయానికి మనం వస్తే ఇక్కడ ఈ సంవత్సరం ఏర్పడే మౌఢ్యాల్లో ఏప్రిల్ 26వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి జూలై 1వ తారీఖు 2024 అంటే 7 గంటల 15 నిమిషాల వరకు మౌఢ్యాలు ఉన్నాయి. అలానే వచ్చేటప్పటికల్లా అంటే 1వ తారీఖు జూలై 1వ తారీఖు వరకు ఏర్పడుతుంది. అంటే అలానే మనకి ఇదేం మౌఢ్యమి శుక్రమౌఢ్యం. అంటే ప్రారంభం అనేది ఏప్రిల్ 26, త్యాగం అయ్యేది జూలై 1వ తారీఖున. దాని తర్వాత మే 5వ తారీఖు నుంచి మళ్ళీ జూన్ 3వ తారీఖు వరకు కూడా గురుమౌఢ్యం ఉంటుంది. అంటే మే 5వ తారీఖున గురుమౌఢ్యం ప్రారంభం అవుతుంది, జూన్ 3వ తారీఖున గురుమౌఢ్యం అనేది త్యాగం అవుతుంది. అలానే నెక్స్ట్ ఇయర్ అంటే 2025 మార్చి 13 నుంచి ప్రారంభమై మార్చి 25 వరకు కూడా మళ్ళీ శుక్రమౌఢ్యం అనేది ఉంటుంది. ఏదైనా సరే జూలై 1వ తారీఖు వరకు మౌఢ్యం ఉంటుంది. అలానే జూన్ 3 కూడా మళ్ళీ గురుమౌఢ్యం అనేది అంతమవుతుంది. అంటే జూన్ 3 వరకు కూడా మౌఢ్యాలే ఉంటాయి ఈ సంవత్సరం. కాబట్టి ఏదైనా సరే మౌఢ్యం జూన్ 3 వరకు అంటే జూన్ 3 వరకు అని అంటే జూన్ 3 వరకు మనకి గురుమౌఢ్యమి. చివరి లాస్ట్ డేట్ ఏంటంటే జూలై 1. జూలై 1తో ఈ మూఢం అనేది పోతుంది, మౌఢ్యం అనేది పోతుంది. మౌఢ్యం పోతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు మార్చి 13 నుంచి 25 వరకు ఉంటుంది. అంటే ఓ 12 రోజుల కాలం. అంటే ఈ మౌఢ్యం ఏప్రిల్ మనకి 26 నుంచి ప్రారంభం అవుతుంది. మౌఢ్యం కరెక్ట్గా 12 గంటల 6 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది శుక్రమౌఢ్యం. అంటే శుక్రమౌఢ్యంలోనే మధ్యలో గురుమౌఢ్యం కూడా ఏర్పడింది. కాబట్టి ఈ మౌఢ్యాల విషయంలో గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు చేయకపోవటం అనేది చాలా మంచిదమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా.